నమస్తే అండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను, మా బాబు బాగానే ఉన్నామండి. అయితే ఇక్కడ చూడండి, నేను ఈరోజు మార్నింగ్ లేసాననమాట. 2:46 అంటే యాక్చువల్లీ 1:00కే లేసాను. కొంచెం టైం పాస్ అవ్వకపోతే అలా ఇలా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ గడిపేశాననమాట. ఇంకా తెలిసిపోయింది నాకు ఇంక నిద్ర పట్టదని. సో, ఇలా రెడీ అయిపోతున్నానండి ఈరోజు ఆఫీస్‌కెళ్ళడానికి. ఇదొచ్చేసి నేను అర్బన్ క్యాబ్ నుంచి బుక్ చేయించుకున్నానండి. హెయిర్ స్టైల్ అక్కడ వాళ్ళే చేశారు. అంటే మీ హెయిర్ స్టైల్ అంటే మీ జుట్టు ఎంతుందో దాన్ని బట్టి మేము కటింగ్ చేస్తామని చెప్తే, సరే అని చెప్పాను. కానీ ఈయన లాస్ట్‌కి సరిగ్గా కత్తిరియలేదండి. అంటే లాస్ట్‌లో కొంచెం ఒక తోక ఉంటది గదా! ఆ తోకలాగా వదిలిపెట్టేసాడు. నేను చెప్పాను, నాకలా నచ్చదండి, కొంచెం అవి కూడా కట్ చేయండి అంటే, లేదు మేడం ఇవాళ రేపు అది ఫ్యాషన్ అని చెప్పినుండే అనమాట. సో, ఎంత చెప్పినా ఆయన వినలేదు. అలాగే కట్ చేశాడు. నేననేది ఏంటంటే, వాళ్ళకిష్టం ఉన్నట్టు వాళ్ళు కట్ చేస్తారనమాట. మనకు నచ్చింది వాళ్ళు చెయ్యరు. సో, దట్ టూ ఇదంతా కటింగ్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పిండంటే, నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి మేడం అని చెప్పిండు. ఇప్పుడు మొహమాటం మీద పడేసి ఇంకా వాళ్ళు అంత దూరం నుంచి వచ్చేసి మన ఇంట్లో వచ్చేసి కటింగ్ చేస్తారు కాబట్టి సరేలే అని చెప్పి 5 స్టార్ రేటింగ్ అయితే పెట్టేశాను. కానీ హెయిర్ స్టైల్ అయితే నాకు నచ్చలేదు. మరి మీకు నచ్చిందా లేదా మీరు చెప్పండి. యాక్చువల్లీ నేను కొంచెం హెయిర్స్ పొడుగు చేద్దామని ఆలోచించానండి. సో, నియర్లీ ఒక 2 ఇయర్స్ నుంచి నేను అసలు పెంచుకుంటూ పోతున్నాను. అది పెంచడం వల్ల ఏమైందంటే జుట్టు లాస్ట్‌కొచ్చి సన్నబడిపోతుంది. ఇంకా కొంచెం ఈ షోల్డర్స్ వరకు వచ్చే వరకేమో బానే ఉందండి. సో, అలా సన్నబడిపోతుంటే ఒక తోకలాగా ఎళ్తుంటే కొంచెం ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు గదా! వాళ్ళేమన్నారంటే, "బాగుండట్లేదు, కొంచెం కటింగ్ చేయించు, బానే ఉంటది" అని చెప్పారు. అంటే 2 ఇయర్స్ బ్యాక్ కూడా నాది ఇదే హెయిర్ స్టైల్ అనమాట. అప్పుడు జుట్టు బానే ఉండేది. ఇప్పుడు థైరాయిడ్ వల్ల పోతుందనుకుంటాను. టెన్షన్స్ కూడా ఉంటాయి గదండీ! సో, ఇలా ఆఫీస్‌కి వెళ్ళడానికి బయలుదేరిపోయాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అమెజాన్‌లో పిక్స్ అని ఉంటుందండి. అక్కడికెళ్తే సేమ్ డ్రెస్ వస్తుందనమాట. అంటే ఇది ఒకటి కుర్తీయే నాకు 450 పడిందండి. దీనికి ప్యాంట్, చున్నీ రాలేదు. అయితే నా దగ్గర చున్నీ ఉండే, ప్యాంట్ లేకుండే అనమాట. సో, ప్యాంటు కొన్నాను. 150కే కొన్నాను. చున్నీ వచ్చేసి పాత చున్నీ ఉండే అనమాట. అది మ్యాచింగ్ అవుతుందని వేసుకున్నాను. మీకు తెలుసు కదండీ! ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పాను, నేను ఎక్కువ ఖర్చు పెట్టనని. ఏదైతే అఫోర్డబుల్ నా రేంజ్‌లో ఉంటాయో అదే చేశాను. మిగతాది ఏదైతే ఇంట్లో ఉందో అది వాడుకుంటానని చెప్పాను గదండీ! సో, ఇది డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఆఫీస్‌లో అయితే చాలా నచ్చిందని చెప్పారు. ఇది థర్డ్ టైమ్ అనమాట. కలర్ కూడా ఎళ్ళట్లేదు, బావుంది. దీనికి చికెన్ కర్రీ అని అంటారండి. సో, ఇది నేను వేసుకున్నాను. ఆఫీస్‌కి బయలుదేరుతున్నానండి. ఈరోజు వంట అయితే ఏం చెయ్యలేదు. అన్నం గానివ్వండి, కర్రీ, బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. బాబుకు లేపితే ఆయన పూజ చేసుకుంటున్నాడు. స్నానం చేసి నేనైతే రెడీ అవుతున్నాను. ఇప్పటికి 7:30 అవుతుందండి. 8 వరకు మేము బయలుదేరిపోవాలనమాట. సో, ఇది అండి పాత చున్నీ. ఏదో వేరే దాని మీద వస్తే దీని మీద మ్యాచింగ్ అవుతుందని వేసుకున్నాను. సో, ఇలా బయలుదేరిపోతున్నామండి. ఎందుకంటే కొంచెం పనుందండి. ఆ పనేంటో మీకు ముందు వెళ్ళిన తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ వచ్చేసి నెక్స్ట్ డే చేస్తున్నాను గదండీ! దాని గురించి చెప్తున్నాను. ఏదైతే నాకు ఇల్లు డౌరీలో ఇచ్చారు గదా! ఆ ఇల్లు గురించి చూపిస్తాను ఈరోజు. అది రెంట్‌కి ఇచ్చినుండే అండి. ఆ రెంట్‌కి ఇచ్చిన తర్వాత 1½ ఇయర్ అయిపోయినా ఆయన రెంట్ పెంచమంటే పెంచట్లేదు. ఏదో ఒకటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడనమాట. సో, ఇది నేను ఆఫీస్‌కి బయలుదేరే ముందు ఒక రీల్స్ అని కాదండి, ఒక షార్ట్ వీడియో గురించి కొంచెం వీడియో తీయమంటే మా బాబు తీసిండు. ఇంకా ఎక్కిరిస్తున్నాననమాట. "నీకు చూపించడం రాదు, నేను తిరగమని చెప్పాను, నువ్వేమో పక్కన జరుగుతున్నావు. అసలు నీకేం నాలెడ్జ్ లేదు మమ్మీ, ఖాళీ ఆఫీస్‌కెళ్ళి కష్టపడడం ఒకటే తెలుసు. కొంచెము మంచిగా నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి" అని చెప్తే, ఇంకా మొత్తం రౌండ్ రౌండ్ తిరుగు అన్నాడు. ఏంట్రా నేను చిన్న పిల్లనా రౌండ్ రౌండ్ తిరగడానికి, నాకు నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంటే, మమ్మీ వీడియోలో వాయిస్ వినిపిస్తదంటే నేనన్నా మ్యూట్‌లో పెడతాను బేటా అని చెప్పాను. కానీ ఇంక లాస్ట్‌కి బెజారే చెప్పాను, నాకు ఆఫీస్‌కి లేట్ అయితుందిరా, పద ఎళ్దాము, మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లమ్ కాగలది, వేరే పని కూడా ఉంది కదా బేటా, హాఫ్ డే లీవ్ పెట్టాను కదా, నడు బయలుదేరామంటే సరే అని చెప్పాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, కొంచెం ఇదంతా చూయించాలి మమ్మీ, డ్రెస్ చూయించి తిరగాలి, అది తిరిగితే నీకు మంచిగా వస్తది కదా అంటే అలా ఎక్కిరిస్తున్నాడనమాట. సో, వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న హోటల్, అంటే హోటల్ కాదండి, చిన్న షాప్ లాగా ఉంటుంది. మేము ఎక్కువ అక్కడే తింటామనమాట. సో, ఇలా ఇది మైసూర్ బజ్జీ తీసుకున్నాను.
వాడు దోస తినమంటే నాకు దోస ఇష్టం ఉండదండి. కొంచెము మెత్తగా చేస్తారనమాట వాళ్ళు. మైసూర్ బజ్జీ అన్నా, పూరి అన్నా తింటాను. సో, ఇది మైసూర్ బజ్జీ బానే ఉంది కానీ, లోపల కొంచెం పిండి పిండి ఉంటే అది తినబుద్ధి కాదు అనమాట. సో, ఇది ఏం చేస్తున్నానంటే పడేయకుండా ఇవి పిండి తీసి పక్కన పెడతాను. మా ఆఫీస్‌లో కొన్ని కాకులు అవి ఇవి ఉంటాయండి. వాళ్ళకి పెడితే అది తింటాయనమాట. అంటే నేను ఎలా ఆలోచిస్తానో మీకు తెలుసు కదండీ! ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను ఏది వేస్ట్ చేయనని. సో, ఇలా తిన్నప్పుడు నాకు థాట్ వచ్చింది వాళ్ళకెయ్యాలి కదా అండి. అంటే నేను లంచ్ చేసిన తర్వాత కూడా కొంచెం బియ్యము మిగిలిపెడతానండి. అంటే తినకముందే పెట్టేస్తాను సెపరేట్‌గా వైట్ రైస్ ఉంటుంది కదా! అది పెట్టేస్తే ఇంకా మేము ఏదైతే బయట ఉంటది కదా! అక్కడికేసేస్తానండి. అక్కడికేసేస్తే వాళ్ళు తింటారు. ఏంటంటే అందరికైతే నేను పెట్టలేను. కానీ నా చేతుల చేత ఎంతైతే వాళ్ళకైతే కడుపు నింపగలను కదండీ! పక్షులు కదండీ! వాళ్ళు పక్షులు నోరు లేని జంతువులనమాట. వాళ్ళని పెడితే ఇంకా కొంచెమన్నా ఏదో పుణ్యం లభిస్తుంది. ఏదన్నా అడ్డంకాలొస్తే అవి ఆ దేవుడు మనల్ని కాపాడుతాడని ఇలా వేసుకుంటున్నానండి. అయితే ఫస్ట్ దాంట్లో వేసుకుంటే పేపర్ కర్చీఫ్‌లో అది ఆయిలీ అయిపోయిందనమాట. సో, సెకండ్ టైమ్ ఇలా వేసుకుంటున్నాను. దీంట్లో పెట్టిన తర్వాత పక్కన పెడతాననమాట. సో, ఇలా వెళ్ళేటప్పుడు బ్యాగ్‌లో వేసుకొని వెళ్తాను. సో, ఈయన బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నాడనమాట. ఆయన తినేసిండు. ఆయనకు దోస అంటే చాలా ఇష్టమండి. సో, ఇడ్లీ బలవంతంగా తింటాడనమాట. నేను చెప్తాను ఇడ్లీ తిను బేటా అంటే బలవంతంగా తింటాడు. ఏంటంటే కొంచెం లావుగున్నాడు గదండీ! అట్లా అని నేను టెన్షన్ తీసుకుంటాను. సో, సరే మమ్మీ అని చెప్పాడు. నీళ్ళు ఇవ్వడానికొస్తే నీళ్ళు తాగేసాననమాట. సో, ఆయన ప్లేట్ తీసుకొని వెళ్తున్నాడు. ఇదే హోటల్ అండి. చిన్న హోటలేనండి. అంటే హోటల్ కాదు. బయట మనం నిల్చొని గూడా తినొచ్చనమాట. సో, చూడండి ఎలా వస్తున్నాడు. ఎన్ని సార్లు చెప్తాను కొంచెం కడుపు లోపలికి జేయరా, వాకింగ్ జేయరా అంటే చేస్తాడు. యోగా గూడా చేస్తున్నాడు. ప్రాబ్లమ్ లేదు గానీ, ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి. ఏంటంటే ఫుడీ కదండీ! ఎక్కువ ఫుడ్ లైక్ చేస్తాడు. ఆయిలీ ఫుడ్ అవి ఇవి ఎక్కువ ఇష్టపడతాడనమాట. ఇంకా ఆయనకు గూడా ఇంకా 19 ఇయర్సే కాబట్టి నేను కార్ ట్రైనింగ్ ఇప్పించాను. అది ఇప్పించిన తర్వాత లైసెన్స్ వచ్చింది. బానే నడిపించుకుంటాడండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మొన్నైతే మరి ఘోరం జరిగిపోయిందండి. అసలు నేను చెప్పాలంటేనే భయమేసిందనమాట. చూడండి ఇది ఎంత ట్రాఫిక్ ఉందో హైదరాబాద్‌లో. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్‌లో రాయండి. హైదరాబాద్ అయితే అంత పరుగుల జీవితం అండి. పొద్దున్న లేస్తే ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉంటుంది. సో, ఇలా పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏయించుకుందామని వెళ్ళాము. ఇక్కడ ఏయించుకుంటే ఆయన ఫస్ట్ అయితే రమ్మని సైగలు చేశాడు. అయితే వెళ్దామని వెళ్ళేసరికి మళ్ళీ ఏమైంది ఇంగోండి సైగలు చేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళేసరికి అన్ని కార్లున్నాయి. మళ్ళీ మా బాబు అన్నాడు, "మమ్మీ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఉంటది మమ్మీ అక్కడ ఏయించుకుందాం" అని చెప్పిండనమాట. సో, ఇంక ముందుకెళ్తే అక్కడ ఏయించుకుంటున్నాము. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీ ఏరియాలో ఎంతుందండి పెట్రోల్ రేటు? ఇక్కడైతే మరీ పెట్రోల్ అయితే భగ్గుమంటున్నాయి రేట్లన్నీ నోరిప్పుతేనే. అసలు నేనైతే ఊహించలేదనమాట. అంటే కొనేటప్పుడు మా బాబు అన్నాడు, "ఎలక్ట్రిక్ కొందాం మమ్మీ" అంటే నేనే వద్దు బేటా కొంచెం ఇది పెట్రోల్ కొందామని చెప్పాననమాట. అయితే మీరు అనుకోగలరు ఇది కారని. ఈరోజే కారు వచ్చేసి నెసెసిటీ అండి. నాకైతే కంపల్సరీ ఎక్కువ కాళ్ళు లాగుతాయి. నేను ఆటోలో ఖర్చు పెట్టే బదులు ఇది మన సొంత కారు ఉంటే అది హ్యాపీనెస్ వేరే కదండీ! సో, ఈ కారు వచ్చేసి పంచ్ కార్ అండి. నేను లోన్‌లోనే తీసుకున్నాను. మరి డబ్బులు అంత పెట్టి తీసుకోలేదండి. ఏదైనా లోను. సో, ఇలా పెట్రోల్ వేయించుకొని బయలుదేరుతున్నామంట అనమాట. అయితే మొన్న నేనేం చెప్పానంటే, మొన్న మేము బాగానే డ్రైవ్ చేస్తున్నామండి. సడన్‌గా ఏమైందంటే లెఫ్ట్ నుంచి ఒక కార్ అతను వచ్చేసి సడన్‌గా ఆపేసిండు. ఎందుకు ఆపిండో మాకు అర్థం కాలేదండి. అది ఆపడం వల్ల మా బాబు సడన్‌గా ఆపేసిండు. ఇంకా సడన్‌గా ఆపేయడం వల్ల వెనకాల నుంచి ఏదైతే కార్ వచ్చిందో దాంట్లో ఆ కార్‌లో చిన్న అబ్బాయే. మరి ఆ అబ్బాయి మాకు గుద్దేసిండు. మా కార్‌కి గుద్దేసిండు. ఆయన కార్‌కి వేరే కార్ గుద్దేసింది. అలా అయిందనమాట. సో, ఇతను ఏం చెప్తాడంటే ఏదైతే మా కారు ముందు వచ్చిందో సడన్‌గా ఆపిందో ఆయన తెలివిగా ఏం చేసిండంటే బాగా స్పీడ్ తోటి ముందుకెళ్ళిపోయిండండి. సో, వీళ్ళేం చేసిండు ఆ కారు ముందు ఉన్నది చూడలేదు. ఇంకా మాతో గొడవ చేస్తున్నారనమాట. "మీ బాబుయే సడన్‌గా బ్రేక్ కొట్టిండు. మీరు అలా ఇలా అబద్ధం చెప్తారంటే" నేనన్నాను, "మీరు చూడకుండా మాట్లాడకండి. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మా ముందు కారు సడన్‌గా ఆపిందని బాబు సడన్‌గా ఆపిండు. బ్రేక్ ఏయడం వల్ల మీరు కూడా బ్రేక్ ఏసిండ్రు. అసలు తప్పు మీది. మేము సడన్‌గా ఏసినా గానీ ఎవరైతే మా ఎదురుగా కారైతే ఆపిండో అతనికి ఏం తగలలేదు. అతను అక్కడ స్పీడ్ నుంచి పారిపోయాడండి ఇంకా అసలు.
నేను ఊహించలేదు అంత పారిపోతాడు. అంత స్పీడ్ నడిపించి ముందుకెళ్ళిపోయాడు. సో, ఈయనేమంటాడు, "మీరు అబద్ధం చెప్తున్నారు. కావాల్చుకొని ఆపిండంటే" నేను అప్పటికి కొంచెం నా కోపం రావడం వల్ల నేను చెప్పాను, "అలా ఇలా మాట్లాడతారు మీరు. ఇక్కడ ఎవరిదైనా సీసీటీవీస్ ఉంటే చెక్ చేసాం పదండి" అని చెప్పాను. అలా ఆ కారతను, మా వెనకాల కారతను అందరూ దిగేసి ఒక 10 మందిలాగా జమైపోయారండి. జమైపోయి మా బాబుకి కొట్టడానికొస్తే నేను చెప్పాను, "అలా ఎలా చేయేస్తారు మీరు? చిన్న పిల్లోడి మీద నాదేమైనా ఉంటే నాతో మాట్లాడండి" అని చెప్పాను. సో, అలా ఇలా కాదు పోలీస్ స్టేషన్‌కి నడవండి అంటే, నాకు ఆ రోజు మీటింగ్ ఉంది. ఇంక పోలీస్ స్టేషన్‌కి ఎట్లా వెళ్ళాలి? అలా ఎలా మాట్లాడతారు మీరు? తప్పు మీదే అది ఇది అని చెప్తే, లేదు అని చెప్పేసి బాగా గొడవ చేశారనమాట. ఇంకా మళ్ళీ అతనిలో వెనకాల ఒక అతను వచ్చి చెప్పాడు, "అమ్మ నేను పేషెంట్‌ని మీరు ఎక్కువ గొడవ పడకండి. మీకు లాస్ జరిగింది, నాకు జరిగింది. మన వెనక ఆయనకి జరిగింది. ఎవరిది వాళ్ళు సర్దుకొని పోతే అయిపోతది కదమ్మా" అంటే, నేను అదే చెప్తున్నానండి. సర్దుకొని పోదామని చెప్తే మీరే గొడవ చేస్తున్నారు కదండీ. మీ డ్రైవరే చూడండి ఎలా మాట్లాడుతున్నాడంటే, మళ్ళీ ఆయన డ్రైవర్‌కి తిట్టిండనమాట. సో, ఇదొచ్చేసి నేను ఏదైతే నాకు డైరీలో పెట్టారు కదండీ! ఆ ఇల్లనమాట. నేను చెప్పేదేంటంటే చూడండి, ఇది మా ఇల్లు అండి. మా ఇంటి ముందు మేము అసలు ఖాళీ ఉందని ఎలా ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ పెట్టుకుంటున్నారు. ఏదైతే మా బాబు తీస్తున్నాడు గదా! పక్క ఇల్లు గూడా గాదండి. ఒక 5 ఇల్లులు వదిలిపెట్టి ఒకాయన కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాడంట. కన్‌స్ట్రక్షన్ చేసుకోనివ్వండి. కానీ ఖాళీ ప్లేస్ దొరికితే పెట్టడమేనా అండి మీరు చెప్పండి. మేము మొన్న కొంచెం ఇట్లా వెహికల్ ఇక్కడ పెడితే మాకెంత తిట్టారో వాళ్ళు. ఎవరిని అడిగి పెట్టారు మీరు? టూ వీలరేనండి. ఫోర్ వీలర్ కూడా కాదండి. ఎవరిని అడిగి పెట్టారు? తీయండి, వెంటనే తీయండి. ఇది పార్కింగ్ ఏరియా అనుకుంటున్నారా? లేకపోతే ఏమనుకుంటున్నామో ఇష్టం వచ్చినట్టు. అంటే నేనన్నాను, ఇక్కడ వచ్చామండి కొంచెం పెడతాము, తీసేస్తామండి అంటే వినట్లేదండి. మరి అలాంటప్పుడు నేనెలా ఊరుకోవాలి చెప్పండి? నా ఇంటి ఎదురుగా మీరు ఎవరో ఎక్కడో నుంచి కన్‌స్ట్రక్షన్ చేసుకొని మా ఇంటి దగ్గర పెడితే ఎట్లుంటది? అలా నేను మా బాబుకి చెప్పాను, తీసి మొత్తం బయట పెట్టేసి పక్కన పెట్టు బేటా అంటే, ఆయన తీసి పక్కన పెడుతున్నాడు. సో, ఇది నాకిచ్చిన డౌరీ ఇల్లండి. సో, ఇదంతా మామిడికాయలనమాట. మామిడి చెట్టు. మామిడికాయలు మొన్నటి వరకు బాగుండే అండి. ఎవరైతే మా ఇంట్లో కిరాయికి ఉండే కదా! బాగా దౌర్జన్యం చేసిండనమాట. ఖాళీ చేయమంటే చేయలేదండి. చాలా ఏడిపించిండు. ఒక్క 500 రెంట్ పెంచమంటే కూడా పెంచట్లేదండి. ఇవాళ రేపు అంటున్నారు కదా! ఓనర్స్ చాలా అది ఉన్నారు గానీ, టెనెంట్స్ కూడా ఏం తక్కువ కాదండి. చూడండి ఎలా మొత్తం గలీజ్ చేసి వెళ్ళిపోయాడనమాట. ఒక 500 పెంచమంటే పెంచలేదు. గొడవ చేసిండండి. మామిడికాయలు ఎన్ని గుప్పు గుప్పు అన్నీ తగిలినుండే ఆ మామిడికాయలన్నీ తెంపేసిండనమాట. సో సో చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి. వీడియో లాంగ్ అయిపోతుంది. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.